నమస్తే, వెల్కమ్ టు సివిఆర్. జై జగన్నాథ్ నినాదాలతో ఒడిశాలోని పూరి జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా కొనసాగుతుంది. మరి శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి ప్రత్యేక రథాలపై అయితే గుండిచా ఆలయానికి పయనమవుతుండగా లక్షలాది మంది భక్తులు రథాలను లాగుతూ తమ భక్తిని చాటుకుంటున్నారు. మరి ప్రతి ఏడాది కొత్త రథాల నిర్మాణం, భక్తి ముందు అందరూ సమానులనే సందేశాన్ని కూడా అందించే ఈ మహోత్సవం విశిష్టత ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. పూరి జగన్నాథ రథయాత్ర 2026 అంటే ఒడిశాలోని పూరిలో వైభవంగా అయితే ఈ జగన్నాథ రథయాత్ర ప్రారంభమైందనమాట. ఇందులో హిందూ పంచాంగం ప్రకారం చూసుకున్నట్లయితే ఆషాఢ శుక్ల ద్వితీయ నాడైతే ఈ ఈ రథోత్సవం ప్రారంభమవుతుంది. ఇక ఈ జగన్నాథుడు, బలభద్రుడు అలాగే సుభద్రాదేవి రథాలపై అయితే ప్రధానంగా ఊరేగింపు అయితే జరుగుతుందని కూడా చెప్పాలి. ఇక ప్రపంచంలోనే అత్యంత పురాతన వైభవోపేత రథోత్సవాల్లో అయితే ఇది ఒకటిగా కూడా చెప్తారనమాట. ఇక లక్షలాది మంది భక్తుల సమక్షంలో కూడా ఘనంగా నిర్వహించే మహోత్సవం ఇది అని కూడా మనం చెప్పొచ్చు. అంటే ఒడిశాలోని పూరిలో వైభవంగా అయితే జగన్నాథ రథయాత్ర ప్రారంభమైంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మూడు రథాల ప్రత్యేకతలు అంటే చూస్తున్నారు కదా, మనం ఇక్కడ స్క్రీన్లో చూసినట్లు మూడు రథాలపైన ముగ్గురిని ఊరేగింపుగా అయితే తీసుకొస్తారు. ఇందులో ప్రధానంగా జగన్నాథుడు నంది ఘోష రథం అంటే 16 చక్రాల దానిపైన జగన్నాథుడు ఊరేగిస్తారనమాట. అలాగే బలభద్రుడు తాళధ్వజ రథం పైన 14 చక్రాలు ఉంటుంది. అలాగే సుభద్రాదేవిని దల్వదలన రథం అంటే దీనికి 12 చక్రాలు ఉంటుందన్నమాట. అలా ప్రతి సంవత్సరం అయితే కొత్త చెక్కలతోనే రథాలు నిర్మిస్తారు. అంటే ఈ రథాలని ప్రతి సంవత్సరం కూడా మారుస్తూనే ఉంటారనమాట. ఒకే రథాలపైన మాత్రం తీసుకుపోరు. ఏ ఏడాదికి ఆ ఏడాది అంటే ప్రతి సంవత్సరం కూడా కొత్తగా చెక్కతోని రథాలు నిర్మిస్తారు. అలాగే వేలాది మంది సాంప్రదాయ శిల్పులు వాళ్ళ చేత అయితే ప్రత్యేకంగా ఈ రథాలను తయారు చేయిస్తారని కూడా స్పష్టంగా తెలుస్తుంది. మరి గత ఏడాది రథాలను తిరిగి ఉపయోగించారంటే పూర్వం అంటే లాస్ట్ ఇయర్లో చేసిన రథాన్ని అయితే మళ్ళీ ఇప్పుడు దాన్ని ఉపయోగించరు అనమాట. మళ్ళీ కొత్త చెక్కలతోని ప్రధానంగా దాన్ని తయారు చేస్తారనమాట. రథాన్ని తయారు చేసి ఈ మూడు అంటే జగన్నాథుడు, అలాగే బలభద్రుడు, సుభద్రదేవి వీరిని ఈ మూడు రథాలపైన ఊరేగింపుగా తీసుకొస్తారని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. యాత్ర ఎలా సాగుతుంది అంటే ఈ జగన్నాథ ఆలయం నుంచి గుండిచా ఆలయానికి రథయాత్ర అయితే కొనసాగుతుంది. అంటే ఈ మూడు రథాలపైన ముగ్గురిని అయితే తీసుకొని ఊరేగింపుగా రథయాత్ర చేస్తారని కూడా మనం చెప్పొచ్చు. ఇక సుమారుగా మూడు కిలోమీటర్ల దూరం అయితే ప్రయాణిస్తారు. అంటే ఈ రథాలను 3 కిలోమీటర్ల దూరం ప్రయాణం అయితే చేస్తారంటే కొనసాగిస్తారు. రథాన్ని లాగుతారు. అలాగే గుండిచా ఆలయంలో స్వామివారు 7 రోజుల పాటు అయితే కొలువు తీరుతారు. అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే సుమారుగా 3 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తారు. అలాగే గుండిచా ఆలయంలో అయితే ముఖ్యంగా ఈ స్వామివారు అనేది 7 రోజుల పాటు అక్కడే కొలువు తీరుతారు. అంటే అక్కడే ఉంచుతారనమాట. ఆ తర్వాత అనంతరం జరిగే తిరుగు ప్రయాణాన్ని బహుళ యాత్ర అంటారు. అంటే 7 రోజుల తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతాడు. అంటే స్వామివారిని మళ్ళీ తిరిగి తీసుకెళ్తారు. అంటే అక్కడ తిరుగు ప్రయాణాన్ని ఏమంటే బహుళ యాత్ర అని కూడా పిలుస్తారనమాట. ఇందులో తిరుగు యాత్ర తర్వాత జరిగే సునాబేషలో బంగారు ఆభరణాలతో దర్శనం ఉంటుంది. అంటే ఈ ఊరేగింపుగా తీసుకెళ్లి రథయాత్ర తర్వాత 7 రోజులు అక్కడ ఉంచుతారు. ఆ తర్వాత తిరుగు ప్రయాణాన్ని బహుళ యాత్ర అంటారు. ఈ బహుళ యాత్ర అంటే తర్వాత జరిగే సునాబేషలో అయితే బంగారు ఆభరణాలతో ప్రత్యేకమైన దర్శనం ఉంటుందని కూడా మనం చెప్పొచ్చు. రథయాత్రలో విశేష సాంప్రదాయాలు అయితే ఉంటాయి. అంటే రథయాత్రలో ప్రధానంగా విశేషమైన సాంప్రదాయాలు అయితే ఉంటాయి. ఆ సాంప్రదాయాలు ఏంటి అనేది ఇప్పుడు మనం క్లుప్తంగా చూడొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే లక్షలాది మంది భక్తులకు కలిసి అంటే భక్తులందరూ కలిసి రథాలను తాళ్ళతో లాగుతారు. అంటే ఇంతకుముందు చెప్పాం కదా 3 రథాలపైన ముగ్గురు తీసుకెళ్తారని. ఆ 3 రథాలను అయితే ప్రత్యేకంగా భక్తులు అందరూ కలిసి ఈ రథాలను తాళ్ళతో అయితే లాగడం జరుగుతుంది. ఆ తర్వాత రథాన్ని లాగడం మహాపుణ్యంగా కూడా భావించే సాంప్రదాయం. అంటే ఇక్కడ ఈ రథాన్ని లాగడం అనేది ఇక్కడ ప్రత్యేకమైన సాంప్రదాయం అని కూడా మనం చెప్పొచ్చు. దానిలో భాగంగానే పూరి గజపతి మహారాజు చేర మహారాజ్ సేవ నిర్వహిస్తారు. నిర్వహణ పైన కూడా ఉంటుందన్నమాట. ఇందులో ఇక్కడ చూడండి, బంగారు చీపురుతో రథాలను శుభ్రం చేసే అరుదైన ఆచారం ఉంటుంది. అలాగే దేవుని ముందు రాజు సామాన్యుడు సమానులచే కూడా సందేశం ఉంటుంది. అంటే ముఖ్యంగా బంగారు చీపురుతోనే ఈ రథాలు అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ రథాలను అయితే బంగారు చీపురు అంటే ఇక్కడ ఇట్లా బంగారు చీపురుతోనే ఈ రథాలను అయితే శుభ్రం చేస్తారని కూడా ఇక్కడ ప్రధానంగా చెప్పొచ్చు. ఇక్కడ ముఖ్యమైన సాంప్రదాయం ఏంటంటే ఇందులో చూసినట్లయితే లక్షలాది మంది భక్తులు ఈ రథాన్ని లాగడం మహాపుణ్యంగా అయితే వాళ్ళు భావిస్తారని కూడా చెప్పొచ్చు.
రథయాత్ర ఆధ్యాత్మిక ప్రాముఖ్యత అంటే రథయాత్రలో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత అయితే సంతరించుకుంటుందని చెప్పాలి. ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే ఆలయానికి రాలేని భక్తులకు స్వామివారు స్వయంగా దర్శనమిస్తారు. అంటే ఆలయానికి రాకుండా అంటే కొందరికి ఏంటంటే ఆలయం లోపలికి రావాలంటే కొందరికి కుదరదు. అలాంటి వాళ్ళకు ఈ స్వామివారు ఏంటంటే డైరెక్ట్గా దర్శనం ఇస్తారంటే మనకి రథయాత్రలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని చూసే అవకాశం అయితే మనకు లభిస్తుందని మనకి చెప్పాలి. ఇక జగన్నాథుడు ప్రజల వద్దకు వచ్చే దైవంగా భక్తుల విశ్వాసం. అంటే జగన్నాథుడే మా దగ్గరికి వస్తాడు అని ఇక్కడ భక్తులకైతే చాలా విన్యాసం అయితే ఉంటుంది. ఇందులో ముఖ్యంగా అంటే ఈ విశ్వాసంతో అంటే కులమత అలాగే వర్ణ హోదా భేదాలకు కూడా అతీతమైన మహోత్సవం. అంటే ఇక్కడ ఎలాంటి కుల మత వర్ణ అంటే భేదాలు ఎలాంటివి ఉన్నవని కూడా మనం చెప్పుకోవాలి. ఇక భక్తి సేవ సమానత్వానికి ప్రతీకగా అయితే ఈ రథయాత్రను కొనసాగిస్తారు. అంటే భక్తి శ్రద్ధ రథయాత్ర అంటే సమానత్వానికి ప్రతీకగా ఇక్కడ ప్రజలు అంటే ప్రతి ఒక్కరు భక్తులు రథయాత్ర అయితే కొనసాగిస్తారు. అందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా కూడా కోట్లాది మందులు అంటే ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే కోట్లాది మంది భక్తుల ఆరాధన అంటే కోట్లాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. అంటే ఈ జగన్నాథ రథయాత్రకైతే చూసి తనివి తీర చూసి ఆ కన్నుల పండగగా ఈ రథయాత్రను అయితే ఇక్కడ ఆధ్యాత్మిక ప్రాముఖ్యతగా చెప్పుకోవచ్చు. ఇక ఆలయానికి ప్రతి ఒక్క భక్తులు ఇక్కడికి ప్రధానంగా స్వామివారిని స్వయం దర్శనం చేసుకోవడానికి వస్తారు. అలాగే ఈ రథాలను లాగటం వల్ల వాళ్ళకి ఏంటంటే భక్తుల విశ్వాసం ఏంటంటే జగన్నాథుడు ప్రజల వద్దకే వచ్చే అవకాశం అంటే మనకి దైవంగా భక్తుల విశ్వాసం అయితే ఉంటుంది. అలాగే కులమత వర్ణ హోదా భేదాలకైతే ఇక్కడ ఈ రథయాత్రకైతే సంబంధమే లేదు. అన్ని కులాల వారు కూడా ఇక్కడ చేరుకోవచ్చు, స్వామివారిని నేరుగా దర్శనం చేసుకోవచ్చు అని కూడా దీనికి ప్రధానంగా ప్రాముఖ్యత అని చెప్పాలని. జగన్నాథ రథయాత్ర విశిష్టత. అసలు జగన్నాథ రథయాత్రలో అసలు విశిష్టత ఏంటి అని మీరు అనుకుంటున్నారు కదా. ఆ విశిష్టత ఏంటంటే చార్ధామ్ క్షేత్రాల్లో ఒకటైన పూరిలో నిర్వహించే మహోత్సవం. అంటే ఇది చార్ధామ్ క్షేత్రాల్లో పూరిలో అయితే ఘనంగా నిర్వహించే ఈ రథయాత్ర అయితే ఒకటని చెప్పాలి. అంటే ఈ మహోత్సవాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అయితే చేస్తారు. ఇందులో భాగంగా చార్ధామ్ క్షేత్రాల్లో పూరిలో ప్రధానంగా అది ఒక్కటే అని చెప్పాలన్నమాట. నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు దృష్టిని అయితే ఆకర్షించే వేడుక ఇది. అంటే ఈ జగన్నాథ రథయాత్ర అనేది కోట్లాది మంది భక్తుల విశ్వసనీయత అలాగే వారి యొక్క దృష్టిని కూడా ఆకర్షించే వేడుక అని కూడా మనం చెప్పుకోవచ్చు. అందులో భారతీయ సనాతన సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచిన ఈ ఉత్సవం ఇక ప్రతి ఏడాది కూడా కొత్త రథాల నిర్మాణం దాంతోపాటు ప్రపంచంలోని ప్రత్యేక సాంప్రదాయం. అంటే ప్రతి ఏడాది అంటే ఒక్కసారి వాడిన రథాలను మళ్ళీ వాడరనమాట. ఇందులో ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం కొత్తగా ఈ 3 రథాలను అయితే కొత్తగా చేస్తారు. అలాగే ఆ రథాలని బంగారు చీపురుతో మాత్రమే శుభ్రం చేస్తారు. ఇక్కడ ప్రత్యేకత అయితే చాలా బాగుంటుంది. అంటే ఈ రథయాత్ర విశిష్టత అయితే చాలా గోప్యంగా చెప్పుకోవచ్చు. ఇక భక్తి ఐక్యత సమానత్వం సేవాభావాన్ని అయితే చాటి చెప్పే ఘనమైన మహోత్సవాన్ని కూడా మనం చెప్పొచ్చు. ఇక్కడ భక్తి ముందు అందరూ సమానులే అనే శాశ్వత సందేశాన్ని కూడా ప్రపంచానికి చాటి చెప్పే జగన్నాథ యాత్ర. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ఒకటే అనమాట. కుల మత భేద వర్ణ ఎలాంటి తేడాలు లేవు. ఈ రథయాత్రలో అందరూ ముఖ్యమే. ప్రతి ఒక్కరు రావచ్చు, ప్రతి ఒక్కరు ఈ రథయాత్రలో పాల్గొనొచ్చు, ప్రతి ఒక్కరు కూడా రథాన్ని లాగొచ్చు అనే కూడా ఇక్కడ ప్రధానమైన విశిష్టత అని కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఇక చూస్తున్నారు కదా అంటే జగన్నాథ రథయాత్ర విశిష్టత అయితే ఏంటి, అసలు ఈ జగన్నాథ రథయాత్రలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా భక్తులు కులానికి మతానికి అతీతంగా ప్రతి ఒక్కరు రావచ్చు. అలాగే ఈ రథాలు అనేటివి ఫస్ట్ అంటే 3 రథాలలో ముగ్గురు స్వామి వాళ్ళను మనకి ఊరేగింపుగా తీసుకొస్తారు. ఆ ఊరేగింపులో అంటే మనకి డైరెక్ట్గా దేవ దర్శనానికి వెళ్ళి ఆ దర్శనం చేసుకోలేని వాళ్ళు కూడా ఈ ఊరేగింపులో భాగంగా రథయాత్రలో భాగంగా దేవుణ్ణి స్వయంగా దేవుడే అంటే ఆ దైవమే మన దగ్గరికి వస్తాడన్న ప్రతి ఒక్క నమ్మకం అయితే ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఇక్కడ భక్తులకి. ఇక్కడ భక్తులు ప్రధానంగా ఇక్కడ భక్తులు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల దృష్టిని అయితే ఆకర్షించే వేడుక అని కూడా మనం ఇది చెప్పొచ్చు. కాబట్టి ఈ మన జగన్నాథ రథయాత్రలో అయితే ప్రతి ఒక్కరు కూడా ఆకర్షణగా అంటే ప్రతి ఒక్కరు కూడా దైవాన్ని అక్కడికి వెళ్ళాలి, ఈ రథాన్ని లాగాలి అన్న ఆలోచనలో అయితే ప్రతి ఒక్క భక్తులు అయితే ఉంటారు. ఈ జగన్నాథ రథయాత్ర విశిష్టత అనేది ఇలా ఉంటుందండి. దిస్ ఈజ్ మానస సైనింగ్ ఆఫ్.